Hi, welcome to my channel, Venky Vlogs. Venky at Vlogs. సదరం సర్టిఫికేట్ అంటే వికలాంగులకు సంబంధించి వికలాంగులు అని నిరూపించడానికి డాక్టర్స్ ఇచ్చే సర్టిఫికేట్నే సదరం సర్టిఫికేట్ అంటారు. అయితే ఈ సదరం సర్టిఫికేట్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మనకి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మంత్స్కి ఆన్లైన్లో రిలీజ్ అయితే జరుగుతున్నాయి. ఈ 3 నెలలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అది ఎప్పటి నుంచి అనేది ఇప్పుడు మీకు చెప్తాను. అయితే ఈ ఎప్పటి నుంచి అని దాంతో పాటు బుక్ చేసుకోవడంతో పాటు ఇప్పుడు కొన్ని కొత్తగా రూల్స్ అయితే మార్చారనమాట సదరం సర్టిఫికేట్ కోసం. ఆ రూల్స్ ఏంటనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అయితే ఆ సబ్జెక్ట్లోకి వెళ్లే ముందు మా ఛానల్ని, మా కంటెంట్ని మీరు కానీ లైక్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికి కావాలో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ పేజీ కూడా ఫాలో అవుతూ ఉండండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు ఎప్పటికప్పుడు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తుంటారు. సదరంకు సంబంధించి సబ్జెక్ట్లోకి వెళ్లే ముందు ఫస్ట్ ఏంటంటే, సదరం అంటే వికలాంగులకు ఇచ్చే సర్టిఫికేట్ని సదరం సర్టిఫికేట్ అంటారు. ఇది ఎక్కడ ఇస్తారు అంటే మెడికల్ బోర్డు అనేది ఒకటి పెడతారు. ప్రతి జిల్లాకి లేదా ఒక మండలానికి బోర్డు అనేది పెడతారు. ఆ బోర్డు ధృవీకరిస్తే అప్పుడు వాళ్ళకి సర్టిఫికేట్ అనేది వికలాంగులకి ఇస్తారు. మనం ప్రీవియస్ వీడియోలో మనం దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. 21 రకాల సదరం సర్టిఫికేట్స్ అయితే ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు 21 రకాల సదరం సర్టిఫికేట్స్ ఇచ్చేటప్పుడు కొన్ని డిక్లరేషన్స్ ఇవ్వాలని కొన్ని రూల్స్ అయితే కొత్తగా పెట్టారు. ఇవి ఎప్పటి నుంచి అయితే మనం బుక్ చేసుకోవాలంటే మనకి జూలై 8 నుంచి మనకి స్లాట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఎన్ని నెలల కంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 నెలలకు సంబంధించి స్లాట్స్ అయితే మనకి ఇప్పుడు ఓపెన్ అవుతాయి అన్నమాట. ఈ 3 నెలలకు సంబంధించిన స్లాట్స్ జూలై 8వ తారీఖున ఓపెన్ అవుతాయి. ఎక్కడ బుక్ చేసుకోవాలంటే సచివాలయాల్లో మాత్రమే బుక్ చేసుకోవాలి. ఇంకా మీ సేవల్లో అయితే మీకు ఎక్కడ బుక్ చేయడానికి అవైలబిలిటీ లేదు. అలాగే ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవడానికి అవైలబిలిటీ లేదు. ఓన్లీ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ వారు మాత్రమే బుక్ చేస్తారు. అయితే బుక్ చేసేటప్పుడు ఇక్కడ 2 డిక్లరేషన్ ఫామ్స్ డిజిటల్ అసిస్టెంట్ అనేవారు అప్లోడ్ చేయాలి. ఆ డిక్లరేషన్ ఫామ్స్ మనకి ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ ఫామ్స్ ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకొని సెల్ఫ్ డిక్లరేషన్ ఒకటి ఉంది, లేదా డాక్టర్ డిక్లరేషన్ అని 2 ఉన్నాయి అన్నమాట. సెల్ఫ్ డిక్లరేషన్ మీరు సంతకం పెట్టేసి, అంటే ఎవరైతే సదరం కావాలో ఆ క్యాండిడేట్ లేదా పేరెంట్ సంతకం పెట్టేసి డిక్లరేషన్ ఇవ్వచ్చు. లేదు అంటే కొంతమంది డాక్టర్స్ రిఫర్ చేస్తారు. ఇప్పుడు ఈ అబ్బాయికి ప్రాబ్లం ఉంది, వీళ్ళకి సదరం బుక్ చేయండి అని కూడా ఒక స్లాట్ అనేది బుక్ చేసుకోండి అని డాక్టర్ డిక్లరేషన్ కూడా ఒకటి ఇచ్చారు. ఈ 2 డిక్లరేషన్లో ఏదో ఒక డిక్లరేషన్ డిజిటల్ అసిస్టెంట్ వారు అప్లోడ్ చేస్తే గానీ మనకి స్లాట్ అనేది బుక్ అవ్వదు. ఇది లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్. తర్వాత ఇంకొక అప్డేట్ ఏంటంటే, మనకి ఒకప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా మనకి బుక్ అయిపోయేది స్లాట్స్. అంటే ఏ హాస్పిటల్ ఖాళీ ఉంటే, ఇప్పుడు ఆర్థోపెడిక్ అనుకోండి, ఒక జిల్లాలో దగ్గరలో, ఇప్పుడు మనం వైజాగ్ లో ఉంటే కేజీహెచ్ లో మాత్రమే ఆర్థోపెడిక్ ఉండేది. ఆ తర్వాత దాన్ని ఎక్స్టెన్షన్ చేశారు. అంటే పెందుర్తి, ఎలాగా రకరకాల ఏరియాల్లో ఎక్కడ ఆర్థోపెడిక్ అవైలబిలిటీ ఉంటే అక్కడ మీరు బుక్ చేసుకునే అవకాశం అయితే ఉండేది అనమాట ఇంతకు ముందు. ఇప్పుడు ఆ అప్డేట్ కూడా మార్చేశారు. ఇప్పుడు జోనల్ వారీగా డివైడ్ చేసినప్పుడు ఆ జోనల్ ప్రాతిపదిక మీద మాత్రమే మీరు ఏ జోన్ లో ఉన్నారో ఆ జోన్ కు సంబంధించిన హాస్పిటల్స్ మాత్రమే ఓపెన్ అవుతాయి. ఆ జోన్ కు దాటి వేరే హాస్పిటల్స్ మనకి ఓపెన్ అవ్వవు. అంటే ఇప్పుడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరికి సంబంధించి ఒక జోన్, ఆ జోన్ లో మాత్రమే హాస్పిటల్స్ ఓపెన్ అవుతాయి. ఆర్థోపెడిక్ అవ్వండి, ఐ అవ్వండి, ఈ 21 రకాల హాస్పిటల్కి సంబంధించి ఆ జోన్ లో మాత్రమే ఓపెన్ అవుతాయి. వేరే జోన్ లో ఓపెన్ అవ్వవు. ఇంతకు ముందు ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడైనా మీరు హాస్పిటల్ బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఆ ఫెసిలిటీ ఒకటి తీసేశారు. తర్వాత ఇంకొక అప్డేట్, ముఖ్యమైన అప్డేట్ ఇది. ఇంకోటి ఏంటంటే, ఇంతకు ముందు ఏ రోజు స్లాట్ బుక్ చేసుకుంటే ఆ రోజు ఖచ్చితంగా వెళ్లాల్సిన అవకాశం ఉండేది. ఇప్పుడు అలా కాకుండా మనము ఒక రోజు ఇన్ కేసు ఆ రోజు మనం వెళ్ళలేకపోతే మనకి 60 days వరకు, ఆ రోజు మనం వెళ్ళలేకపోతే 60 days వరకు మనకి ఆ స్లాట్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. తర్వాత మళ్ళీ మీరు డాక్టర్ని సంప్రదించి లేదా ఆన్లైన్లో స్లాట్ పెట్టుకొని మళ్ళీ మీరు వెళ్ళొచ్చు. ఈ 60 రోజుల స్లాట్ అనేది ఇప్పుడు కొత్తగా అప్డేట్ అయితే ఇచ్చారు. తర్వాత ఇంకొక అప్డేట్ ఏంటంటే, మనకి సర్టిఫికేట్స్ డౌన్లోడ్ ఆప్షన్ అనేది ఇంతకుముందు రిజెక్ట్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్ ఆప్షన్ అనేది డౌన్లోడ్ అయ్యేది కాదు. ఇప్పుడైతే ఖచ్చితంగా రిజెక్ట్ అయిన వాళ్ళకి కూడా వాళ్ళకి ఎందువల్ల రిజెక్ట్ అయ్యింది అనే రీజన్ తో కూడా సర్టిఫికేట్స్ డౌన్లోడ్ అనేది చేస్తున్నారనమాట. అది ఇప్పుడు ఇవి మనకి సదరం సర్టిఫికేట్స్ కి సంబంధించి, అదే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మంత్లకు సంబంధించి
లేటెస్ట్ అప్డేట్స్ అన్నమాట. ఇక నుంచి ఈ రకంగానే స్లాట్స్ అయితే బుక్ చేసుకోవాలి. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే అంటే కొత్తగా మన సాఫ్ట్వేర్ మార్చారు కాబట్టి ఆ సాఫ్ట్వేర్ ఇవన్నీ కొత్తగా అప్డేట్స్ అనేవి తీసుకొచ్చారనమాట. ఈ అప్డేట్స్ ఖచ్చితంగా ఫాలో అయిన వాళ్ళకి మాత్రమే స్లాట్ అనేది బుక్ అవుతుంది. మీ దగ్గరలో ఉన్న సచివాలయం మాత్రమే, మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి మీరు స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు. మీ సేవల్లో మీకు స్లాట్ అనేది బుక్ అవ్వదు. మీరు అనవసరంగా మీ సేవల చుట్టూ తిరిగి టైం వేస్ట్ అయితే చేసుకోకండి. మీరు సచివాలయానికి డైరెక్ట్ వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్ని సంప్రదించి మీ బుకింగ్ అయితే చేసుకోండి. మీరు బుకింగ్ చేసుకునే టైంలో ఈ అప్లోడ్ డాక్యుమెంట్స్ ఏదైతే అడిగారో అవి ఖచ్చితంగా మీరు పట్టుకొని వెళ్ళాలి. అలాగే ఆధార్ కార్డుకి లేటెస్ట్ ఫోన్ నెంబర్ ఏదైతే లింక్ ఉందో దానికి ఖచ్చితంగా ఓటీపీ వస్తుంది. అది ఫోన్ పనిచేస్తున్నట్టు సరిచూసుకోండి. ఆ ఓటీపీలు రాకపోతే మళ్ళీ మీకు స్లాట్ అనేది బుక్ అవ్వదు. అలాగే మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ లో బుక్ చేసుకోవాలి అంటే ఫస్ట్ లో మనం వెళ్తే బుక్ అవుతాయి. 1 గంట 2 గంటలు 3 గంటలు దాటిన తర్వాత మీకు స్లాట్స్ అన్ని ఖచ్చితంగా క్లోజ్ అయిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా మీకు స్లాట్ కావాలి, మీకు దగ్గరలో మీరు అనుకున్న హాస్పిటల్లో మీకు స్లాట్ కావాలి అంటే ఖచ్చితంగా మీరు స్లాట్ అనేది దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి వెంటనే సంప్రదించి స్లాట్ ని వెంటనే బుక్ చేసుకుంటే మీకు అవైలబిలిటీ ఉంటుంది. ఈ అప్డేట్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.